హాయ్ అండి, నమస్తే. నేను మీ అనుప. వెల్కమ్ టు తహల్యాస్ కిచెన్. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ కొట్టండి. అదే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి మన గణపయ్యకి ఎన్ని రకాల ప్రసాదాలు చేసినా ఆ గణపయ్య అరచేతి నిండా లడ్డు మనమే చేసి పెడితే ఆహా! సో 3 సింపుల్ స్టెప్స్తో అలా పర్ఫెక్ట్గా చేసేద్దాం. ఫస్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదామా. శనగపిండిని 1/2 kg తీసుకోవాలి. తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ విస్కర్తోని లుండలు లేకుండా కలుపుకోవాలి. లుండలు మాత్రం అస్సలు ఉండకూడదు. కొంచెం టైం తీసుకున్నా పర్లేదు. లుండలు లేకుండా మన దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, ఆ కన్సిస్టెన్సీ రావాలి. అలాగే ఇందులోకి ఫుడ్ కలర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అది ఎల్లో కలర్, ఎల్లో ఆర్ ఆరెంజ్, అసలు కలర్ అనేది ఆప్షనల్. వేయకపోయినా ఇంకా మంచిది, వేసుకుంటే కొంచెం కలర్ఫుల్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ వేడవగానే మన దగ్గర ఇలా జల్లి గిన్నె లేదంటే జల్లిగంట లేదంటే బూందీ గరిట ఉన్నా ఓకే, పెట్టేసుకొని అలా ఒక 2-3 గంటలు వేసుకొని మెల్లిమెల్లిగా తిప్పేసుకోవాలి. మనకు ఆయిల్ ఎంత ఉందో బూందీ అంతే వేసుకోవాలి. ఓవర్గా వేసేసుకుంటే కింద లుండలు కట్టేస్తుంది. కొద్దిగా ఒక 2 గంటలు వేసుకొని తిప్పేసుకోవాలి. అలా పిండి అంతా బూందీ పట్టేసుకోవాలి. ఇలా మనం జల్లి గిన్నె పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి, ఎందుకంటే మనకి వేడి సెగ తగులుతుంది చేయికి. సో చూసుకొని వేసుకోవాలి. ఈ బూందీ అనేది మనము లడ్డు కోసం చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. లైట్గా ఫ్రై చేస్తే చాలు. చూడండి, ఇలా మెత్తగా ఉండాలి మనం ఇలా అంటుంటే. అలా అయితేనే మనకు పాకం సరిగ్గా పట్టేస్తుంది. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్లోకి వెళ్దాం. సెకండ్ స్టెప్ పాకం పట్టుకోవడం. మనం 1/2 kg శనగపిండి తీసుకున్నాం కాబట్టి చక్కెర 1 kg తీసుకుందాం. 1 kg చక్కెర తీసుకొని 1/2 కప్ వాటర్ పోసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టి ఇంకా చక్కెర కడిగి మనకి పాకం పట్టేంత వరకు కలుపుకోవాలి.
మనం పాకం అనేది చెక్ చేసుకుంటూనే ఉండాలి. లేదంటే అది ముదురు పాకం వచ్చేసిందంటే మనకు లడ్డూలు చాలా గట్టిగా అయిపోతాయి. చూడండి, పాకం అనేది మనకి తీగ పాకం వచ్చింది. సో అలా తీగ పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇంకా చూడండి, అలా తీగ పాకం రావాలి. స్టవ్ ఆఫ్ చేసేసి మనం బూందీ పక్కకు తీసుకున్నాం కదా, అందులోకి వేసేసుకోవాలి. అంతా ఒకటేసారి వేయొద్దు, ఒక సగం వేసేసుకొని అలా ఒకసారి కలిపి మళ్ళీ కొంచెం పాకం వేసుకోవాలి. అంతా ఒకటేసారి వేసుకుంటే సరిగా కలవదు. అందుకే కొంచెం వేసి కలిపిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి. ఇదంతా దగ్గర పడడానికి ఒక 5 to 10 minutes పడుతుంది. అలా కలుపుకుంటూ ఉంటే మనకి బూందీ మొత్తం ఆ పాకం అనేది పట్టుకుంటుంది. లేదు అంటే కొంచెం చప్పగా కొంచెం తీయగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. దీనికోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అవ్వగానే ఇందులోకి మీకు నచ్చినంత కాజు 1 టీ స్పూను, 1 టేబుల్ స్పూన్ లేదంటే ఒక పిడికెడు మీకు నచ్చినంత వేసుకొని, మనకు తీసుకున్న 1/2 కిలో శనగపిండికి అయితే 1 పిడికెడు కాజు, అది మనం కాజు ఫుల్గా వేసుకోకండి, అలా స్ప్లిట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. అలా చూడండి, కాజు కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఇందులోకి మనం కిస్మిస్ వేసేయాలి. కిస్మిస్ వేసి ఒక 1 minute అలా కలిపేసుకుంటే మనకు మొత్తం కిస్మిస్ కూడా ఇందులోనే వేగాలని లేదు. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ వేడికి ఇంకా ఫ్రై అయిపోతుంది. మనం ఇందులోనే ఫ్రై అయ్యాక పక్కన పెడితే ఇంకా నల్లగా అయిపోతుంది. మన లడ్డులోకి మరీ నల్లగా అనిపిస్తే బాగుండదు. చూడండి, పక్కన తీసేసరికి మంచి కరెక్ట్గా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై చేసుకొని ఇది బూందీలోకి వేసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ పక్కన పెట్టుకొని మిగతాది ఇలా వేసేయండి. వేసి ఒకసారి కలిపేసుకోండి. లాస్ట్ స్టెప్, 3rd స్టెప్, లడ్డు చుట్టుకోవడం. దానికోసం మనము ఇలా వెడల్పు గిన్నె తీసుకొని వైట్ క్లాత్ తీసుకోవాలి.
కవర్లో చేయొచ్చు, కానీ మనకి బూందీ అనేది కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కదా, వేడి తగులుతుంది. సో ప్లాస్టిక్ వద్దు, క్లాత్లో వేసుకుందాం. క్లాత్ పట్ చేసుకొని మన బూందీ అంతా ఇందులోకి వేసుకొని ఇందాక నేను డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టినాను కదా, చూడండి అలా సైడ్కి వేసుకుంటే ఏంటంటే మన లడ్డు పట్టేస్తుంటే పైకి డ్రై ఫ్రూట్స్ మంచిగా కనిపిస్తాయి. అలా బూందీ అంతా వేసేసుకోవాలి. అలా బూందీ అంతా వేసేసుకున్నాక మెల్లిమెల్లిగా సైడ్ నుంచి క్లాత్ అలా తీసేసుకొని దగ్గరికి అనుకుంటూ గట్టిగా దగ్గరికి అనుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత దగ్గరికి అనుకుంటూ లడ్డూని దగ్గరకు ఒత్తుకోవాలి. వీలైనంత గట్టిగా ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా తిప్పుతూ ప్రెస్ చేసుకుంటే మనకి మంచిగా రౌండ్గా వస్తుంది. మనం కొంచెం బిగ్ సైజ్ చేసుకుంటున్నాం కాబట్టి కంప్లీట్ సర్కిల్ షేప్లో రాదు. మనకు స్వీట్ షాప్లో ఏంటంటే వాళ్ళకి లడ్డు మోల్డ్లో చేస్తారు కాబట్టి వాళ్ళకి కంప్లీట్గా సర్కిల్ వస్తుంది. మనం క్లాత్లో చేసుకుంటున్నాం, అది చేతిలో కూడా పట్టదు కాబట్టి కింద కొంచెం మనకి ఇట్లా ప్లెయిన్గా కొద్దిగా వస్తుంది. సో అది మనం రివర్స్ పెట్టేస్తాం కాబట్టి ఇంకా మన చేతితో చేసి పెట్టడం కదా ముఖ్యం. అలా గట్టిగా కట్టేసుకొని ఒక 6 hours దాన్ని అలా పక్కకు పెట్టేసుకోవాలి. అలా షేప్ సెట్ చేసుకొని ఒక 6 hours పక్కన పెట్టేసుకుంటే మనకి లడ్డు మంచిగా ఫామ్ అయిపోతుంది. అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూసేద్దాం. చూడండి మన లడ్డు పర్ఫెక్ట్గా అయిపోయింది. సో అంతేనండి, ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు. మనం లడ్డు ఏమో షాప్లోంచి తెచ్చి పెట్టేస్తాం, అలా కాకుండా లడ్డు కూడా మనమే చేసి ఆ గణపయ్య చేతిలో అందిస్తాం. ఇంకా ఏమైనా ప్రసాదాలు చేయాలని ఉందా? ఎండ్ స్క్రీన్లో లింక్ ఉంది, చెక్అవుట్ చేయండి.